ఇకపోతే మూడో లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 కూడా నవంబర్ 21 తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా దీనిలో చూస్తే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేశారు. ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్, మనకు తెలుసు ఇప్పుడంతా ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీ. ఫార్మర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావు అన్ని గంటలకు జీతం ఇచ్చి పంపిస్తారు. ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఏమీ లేవన్నమాట. సో మొట్టమొదటిసారిగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో గిగ్ వర్కర్స్ తో పాటు ప్లాట్ఫామ్ వర్కర్స్ సంబంధించి వీళ్ళందరూ కూడా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ గురించి మాట్లాడారు అనమాట. దాంతో పాటు అగ్రిగేటర్ గురించి కూడా మాట్లాడారు. అగ్రిగేటర్ అంటే ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ ఇంటర్మీడియరీ ఉంటారో వాళ్ళ గురించి కూడా దీనిలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే మీడియంగా యాక్ట్ చేస్తారో కస్టమర్ కి సెల్లర్ కి మధ్య ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడారనమాట. దాంతో పాటు ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో సోషల్ సెక్యూరిటీ ఫండ్ గురించి మాట్లాడారనమాట. ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఫండ్ అనమాట. తర్వాత యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ వేజెస్ సంబంధించి అంటే వేతనాలకు సంబంధించి బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ మరియు రీటైనింగ్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్స్ గురించి ప్రత్యేకంగా ఈ కోడ్లో మాట్లాడారనమాట. తర్వాత ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో కమ్యూటింగ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు. అంటే ఎవరైతే ఎంప్లాయీ ఇంటి దగ్గర నుంచి వర్క్ ప్లేస్ బయలుదేరారో, వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి బయలుదేరారో వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆ టైంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్లో చెప్పారు.